హాయ్ అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. మా చెట్టుకి కాకరకాయలు కాసాయండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందామా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు ఈ కాకరకాయ. నా స్టైల్‌లో నేను చూపిస్తాను, వచ్చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎక్కువ శ్రమ కూడా ఉండదండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. వీటిని పీల్ ఆఫ్ చేయాల్సిన పని కూడా అవసరం లేదు. ఎంతో ఈజీగా చేసేస్తాను, వచ్చేయండి చూద్దాం. ముందుగా వాటిని క్లీన్‌గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే మీకు ఇంకో ప్రాసెస్‌లో కూడా చూపిస్తాను. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా అయినా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. మళ్ళీ కాకరకాయ చేదు కూడా ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ప్రాసెస్‌లో మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అలా కట్ చేసుకోండి. కాకరకాయలన్నీ ఇలా పీసెస్‌లాగా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్, 2 ఆర్ 3 వేసుకోండి. ఆయిల్ బాగా ఉంటేనే కాకరకాయ ఫ్రై టేస్టీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వాటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ స్టేజ్‌లో మీకు కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదండి. ఆ తర్వాత కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. కాకరకాయలు త్వరగా మగ్గిపోతాయి. బాగా కలుపుకోండి మధ్య మధ్యలో. ఇలా ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే చేదు లేకుండా కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులో చిటికెడు బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే, చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వేపుడు రెడీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.